టిఆర్ఎస్ అనే పేరు ఎవరికి సొంతం? కవితకు దక్కకుండా అడ్డుకుంటున్న అదృశ్య శక్తులెవరు? ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతోంది? తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించడానికి ముందే తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించామంటూ మహారాష్ట్ర షోలాపూర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ పేపర్లో కవిత ఇచ్చిన యాడ్ పై ఈసీకి ఫిర్యాదులు అందాయి. కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ ఈసీకి వివరించింది. మరోవైపు మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సామాజిక సేవ టీఆర్ఎస్ కూడా అదే పేరు కోసం పట్టుబడుతోంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి షోలాపూర్ నేత దయానంద్ మహదేవ్ మామ్డ్యాల్ దరఖాస్తు చేసుకున్నారు. రెండు పార్టీల సంక్షిప్త నామం టీఆర్ఎస్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర టైటిల్ వార్ మొదలైంది. టీఆర్ఎస్ పేరును కవిత వాడుకోవడంపై ఈసీకి 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ పార్టీని టీఆర్ఎస్ గానే గుర్తిస్తారని, ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర 2 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. కవిత వాడుతున్న టీఆర్ఎస్ అక్షరాలపై తెలంగాణ రాజ్య సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పేరు వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు కవిత పార్టీ ప్రతినిధుల బృందం సిద్ధమవుతోంది. మొత్తంగా ఈ వివాదంతో టీఆర్ఎస్ పేరు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.